రాయలసీమలో కనుమ సందడి అమరానంటుతోంది. ఇవాళ జగ్గన్న తోటలో ప్రభల తీర్థం నిర్వహించనున్నారు. 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న జగ్గన్న తోట ప్రభల తీర్థానికి దేశ స్థాయిలో గుర్తింపుంది. గతేడాది మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ సైతం ప్రభల తీర్థం గురించి మాట్లాడారు. గణతంత్ర వేడుకల్లో శకటం కూడా ప్రదర్శించారు. ఇవాళ కౌశిక నదిని దాటుకుంటూ గంగల కుర్రు ఆగ్రహం రుద్ర ప్రభలు జగ్గన్న తోటకు చేరుకోనున్నాయి. అంబాజీపేట మండలంలో ఐనవిల్లి, పి గన్నవరం, అమలాపురం, అల్లవరంతో పాటు ముమ్మిడివరం, పోలవరం, రాజోలు, మామిడి కుదురు మండలాల్లో ప్రభల తీర్థం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తాటి చెట్టు, మర్రి చెట్టుతో చేసిన చక్క బల్ల ఆధారంగా ప్రభలను తయారు చేస్తున్నారు. కర్రలను నూలుతో గట్టిగా కట్టి వాటిపై ఉత్సవమూర్తుల్ని ప్రతిష్ఠిస్తారు. దాదాపు 150 నుంచి 200 మంది యువకులు ప్రభలను మోస్తూ మేళ తాళాలతో ఊరేగిస్తూ 11 గ్రామాల నుంచి జగ్గన్న తోటకు తీసుకొస్తారు. ఈ సందర్భంగా దారిలో గంగల కుర్రు అగ్రహారం నుంచి వారి పొలాల మీదుగా కౌశిక్ నదిని దాటాల్సి ఉంటుంది. నూట 50 సంవత్సరాల చరిత్ర ఉన్న కొత్తపేట ప్రభల తీర్థం నిన్న ఘనంగా నిర్వహించారు. పాత రామాలయం, కొత్త రామాలయం కమిటీల ఆధ్వర్యంలో ప్రభల తీర్థ మహోత్సవం తిలకించేందుకు లక్షలాది మందిగా భక్తులు తరలివచ్చారు.